ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని ఇప్పటి వరకు మీరు చూసుండొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, యూట్యూబ్ లో కానివ్వండి. కానీ ఇతని గురించి చాలా మందికి మనకు తెలియదు, ఇంకా చాలా మందికి. సో ఇతను ఎవరంటే, ఇతని పేరు సోనం వాంగ్చుక్. ఈయన ఒక యాక్టివిస్ట్, దాంతో పాటు ఒక పబ్లిక్ ప్రొటెస్ట్, దాంతో పాటు ఈజ్ ఏ గుడ్ టీచర్ యాక్చువల్లీ. ఇది ఒక 3 Idiots లో మెయిన్ క్యారెక్టర్ ని ఈయన చూసా ఇన్స్పైర్ అయినారని చెప్పేసి చాలా మంది అయితే నమ్ముతారు. యాక్చువల్లీ ఈయనైతే ఇప్పుడు హంగర్ స్ట్రైక్ మీద కూర్చున్నాడు ఫ్రమ్ ద సిజేపీ పార్టీ, అంటే కాక్రోచ్ జనతా పార్టీ గురించి. అతని మెయిన్ ఎజెండా ఏంటి అంటే, ఈ రీసెంట్ గా పేపర్ లీక్ కేసెస్ చూస్తున్నాం కదా మనం, నీట్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. సో ఈ నీట్ కేసు మీద సెంట్రల్ మినిస్టర్, ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడో, అతను టోటల్ లైబిలిటీ తీసుకొని అతను రాజీనామా చేయాలని చెప్పేసి వీళ్ళ మెయిన్ ప్రొటెస్ట్ అన్నమాట. ఈయన ఆల్మోస్ట్ హంగర్ స్ట్రైక్ మీద కూర్చొని ఇప్పటికి 18 days అయితే అయింది. కానీ మన గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా వచ్చేసి కలవడం కానివ్వండి, దాని గురించి మాట్లాడడం కానివ్వండి, చర్చ చేయడం కానివ్వండి, ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు. సో ఈయన ఇంకెన్ని రోజులు హంగర్ స్ట్రైక్ మీద కూర్చుంటాడో తెలియదు. సో ఇప్పటికైతే ఈయన చాలా వెయిట్ అయితే లాస్ అయ్యి చాలా లీన్ అయిపోయాడు అనమాట. సో తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. సో ఇట్లాంటి రియల్ గా ప్రొటెస్ట్ చేసే వాళ్ళ మీద మీ కామెంట్ ఏంటో చెప్పండి.